ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలొస్తున్నాయి. దీనివల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ జిల్లాలోని ఎమ్మెల్యేలు నాయకులను మీరే గైడ్ చేయాలని ఆయన సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలది అని చంద్రబాబు స్పష్టం చేశారు. మేం చెప్పిందే ధర ఇస్తావా చస్తావా అంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు దందాను చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలొస్తున్నాయి. దీనివల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ జిల్లాలోని ఎమ్మెల్యేలు నాయకులను మీరే గైడ్ చేయాలని ఆయన సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలది అని చంద్రబాబు స్పష్టం చేశారు. మేం చెప్పిందే ధర ఇస్తావా చస్తావా అంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు దందాను చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ఏపీ కేబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మీటింగ్ అయిపోయాక వారందరూ బయటకు వచ్చాక కొంతసేపు మంత్రులతో ఆయన ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల వారి కుటుంబ సభ్యుల కారణంగా మొత్తం అందరికీ చెడ్డ పేరు వస్తుంది. దీనిపై చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని మంత్రులు హెచ్చరించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో బాధ్యత మంత్రులదే. జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలను అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా మనం చూసుకుంటే కనుక ప్రధానంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మంత్రులతో సీఎం ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వారి విషయంలో సీరియస్గా ఉండాల్సిన అవసరం వస్తుంది అని కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేలు కూడా సంయమనం పాటించాలి, వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో మంత్రులు కూడా తమ జిల్లాల్లో ఎమ్మెల్యేలను గైడ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేపర్ల నిండా వారు చేసినటువంటి పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయి. ఇకనైనా సరే వాటిని సరిదిద్దుకోవాలని కూడా ముఖ్యమంత్రి సీరియస్ గా చెప్పినట్టుగా తెలుస్తుంది. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి, మీ జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మీరంతా కూడా గైడ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు అని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలోని కీలక సమాచారం బయటకు వెళ్ళిపోతుందనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి కేబినెట్ అనంతరం మంత్రులతో మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్వేతపత్రాల్లో సమాచారం కావచ్చు, ఓటాన్ అకౌంట్ వివరాలు కావచ్చు, ఇతర కీలక నిర్ణయాలు బయటకు పొక్కుతున్నాయి అని కూడా ముఖ్యమంత్రి మంత్రులను ఉద్దేశించి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో వైసీపీ వేగులు ఇంకా ఉన్నారన్న అంశంపైన కూడా కేబినెట్లో విస్తృత చర్చ జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన ఇమీడియట్గా చేయాలి. ముఖ్యమన్న కొందరు మంత్రులు ఎవరైతే మంత్రులు ఈ ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన చేయాల్సి ఉంది. ముఖ్యంగా సచివాలయాల్లో వివిధ శాఖల్లో మిడిల్ లెవెల్ ఆఫీసర్స్గా వైసీపీ సానుభూతి పరులు చాలామంది ఉన్నారు. వారందరినీ వారితో పాటు మరికొందరు అధికారుల మూలంగా కూడా ఈ సమాచారం, చాలా కీలకమైన సమాచారం లీక్ అవుతోంది. దీనిపైన సీరియస్గా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మంత్రులకు కూడా అటువంటి వారిని ఇమీడియట్గా ఆ స్థానాల నుంచి తప్పించాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కేవలం సచివాలయమే కాకుండా వివిధ
శాఖలు హెచ్ఓడీల్లో కూడా ఇటువంటి లీకేజీలు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వంలోని ఇటువంటి కీలక సమాచారం లీక్ అయితే గనక భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మంత్రులకు కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ఈరోజు కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తీసుకుంటే గనక సాగునీటి రంగానికి సంబంధించి 3 అంశాలపైన ప్రధానంగా చర్చించారు. గత ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ రద్దు చేయడంతో పాటు సాంప్రదాయంగా వచ్చే టెండరింగ్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం గత ప్రభుత్వంలో నిలుదల చేశారు. దానికి సంబంధించి 90 రోజుల్లో ఆ ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా వచ్చినటువంటి ఆయకట్టు సాగులోకి వచ్చినట్టు విస్తీర్ణానికి కూడా సాగునీటి సంఘ ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ఎడమ కాలువకు 6 లక్షల క్యూసెక్ల సామర్థ్యంతో కొనసాగించేందుకు గతంలో ఉన్న గుత్తేదారుకే ఆ పనులను అప్పగించాలి. అదే రేటుకి 1228.68 కోట్ల రూపాయలకు అప్పగించాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అటు దీంతో పాటు ఎక్సైజ్ శాఖలోను అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో కూడా పలు కీలక నిర్ణయాలు అయితే ఈరోజు కేబినెట్లో తీసుకున్న పరిస్థితి అయితే దీంతో పాటు ఇసుక అదేవిధంగా ఉచిత ఇసుక విషయం కావచ్చు, మద్యం పాలసీ విషయం కూడా కేబినెట్లో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా వీటితో పాటుగా మంత్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. 1000 కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయని కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఈరోజు కేబినెట్లో ప్రధానంగా తీసుకుంటే కనుక వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047కి సంబంధించి కూడా కేబినెట్లో ప్రస్తావించి దాని మీద కూడా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో దీంతో పాటుగా కొత్త ఎక్సైజ్ పాలసీ అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ పాలసీ కేబినెట్లో దీని మీద కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పూర్తి స్థాయిలో వ్యవస్థీకరించడం పైన కూడా కేబినెట్లో చర్చకు వచ్చినట్టు, ముఖ్యంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టడం పైన కూడా కేబినెట్లో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సుమారు 2000కు పైగా కొత్త రేషన్ షాపులు 2774 రేషన్ షాపులకు అనుమతిస్తూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ శాఖలో 269 నూతన ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలకు ఆమోదం కేబినెట్లో తెలిపింది. దీంతో పాటు సీఎంఓ అదేవిధంగా మంత్రుల పేషీల్లో ఉద్యోగాల కల్పనకు సంబంధించి కూడా కేబినెట్లో ఈరోజు ఆమోద ముద్ర వేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు సార్టెక్స్ బియ్యం స్థానంలో కొత్తగా రేషన్ షాపుల్లో సార్టెక్స్ బియ్యం స్థానంలో ఫోర్టిఫైడ్ బియ్యం పౌష్టికాహారాన్ని అందించే ఫోర్టిఫైడ్ బియ్యం అందించాలని కూడా కేబినెట్లో నిర్ణయించారు. దీనివల్ల దాదాపు 330 కోట్ల మేర ప్రభుత్వం మీద భారం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. సీఎం పేషీల్లో సీఎంఓ అధికారుల పేషీల్లో కూడా 71 మంది కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల పేషీలు బలోపేతం చేసేందుకు 96 కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద అటు మంత్రులకు ఒకవైపు దిశానిర్దేశం చేస్తూనే కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకోవడం జరిగింది.